ఈ హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? ముఖ్యంగా ఈ పికిల్స్ అవాయిడ్ చేయాలండి. పికిల్స్ అంటే మన ఆవగాయ ఇవన్నీ అంటారు కదా, ప్రిజర్వేషన్ కోసం కొంచెం ఎక్కువగానే వేస్తారు సాల్ట్. సో న్యాచురల్గా సాల్ట్ ఎక్కువ ఉన్నప్పుడు మనము అది అవాయిడ్ చేయాలి. నెక్స్ట్ బయట చిన్న చిన్న చిప్స్ అని అవి ఇవి దొరుకుతాయి, అవన్నీ కూడా సాల్ట్ హెవీగా ఉంటుంది. సో సాల్ట్ ఎక్కువగా అవాయిడ్ చేయాలి. స్పైసెస్ అవాయిడ్ చేయాలి. ఇఫ్ దే ఆర్ నాట్ డయాబెటిక్, ఫ్రెష్ ఫ్రూట్స్ బాగా తీసుకోవాలి. ఫ్రూట్స్ అనేవి అన్ని ఆల్ సీజనల్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఇది ఏం చేస్తుందంటే మన బీపీని కంట్రోల్ కావడంలో హెల్ప్ చేస్తుంది. ఓకే. సో దాన్ని డాష్ డయట్ అంటాం, డయటరీ అడాప్టేషన్ ఫర్ కంట్రోల్ ఆఫ్ హైపర్ టెన్షన్. అది తీసుకోవాలన్నమాట. ఇది ఇంటర్నేషనల్ గైడ్ లైన్స్లో ఉంది. ఓకే. అండ్ టూ మచ్ ఆఫ్ డైట్, టూ మచ్ ఆఫ్ వెయిట్ లాస్ ప్రాసెస్లో చాలా మంది కొంతవరకు ఏంటంటే తీసుకుంటున్న ఫుడ్ని కూడా ఆపేయడం లాంటివి చేస్తుంటారు. సో ఇలాంటి ప్రాసెస్ ఏమైనా జరుగుతున్నప్పుడు వాళ్ళు హైపర్ టెన్షన్కి గురయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇఫ్ దే గో టు ఏ క్వాలిఫైడ్ డాక్టర్, ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా అరుదుగా ఉంటాయి. దే ఆర్ టేకింగ్ ఒపీనియన్ ఫ్రమ్, అంటే న్యాచురల్ క్యూర్ థెరపీ అంటున్నారు. ఐ కెనాట్ కామెంట్ ఆన్ దట్, ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది. అల్టిమేట్గా నేను అనుకోవడం ఏంటంటే, దే ఫోకస్ మోర్ ఆన్ ద ఫుడ్ అండ్ లైఫ్ స్టైల్. అంటే వాళ్ళు ఏం చేస్తారు, ఉదయాన్నే చిన్నగా సమ్ సలాడ్స్ ఇస్తారు, ఆఫ్టర్నూన్ కొంచెం రైస్, నైట్ 1 or 2 చపాతి. ఆబ్వియస్గా అంత లిమిటెడ్గా తిని కంప్లీట్గా మార్నింగ్ 5కే లేపుతారు, నైట్ 8 o'clock పడుకోమంటారు. ఇవన్నీ న్యాచురల్ క్యూర్లో చేసేది ఇవే. అంటే ఇవన్నీ ఎక్స్ట్రా చెప్పేవన్నీ కూడా సిట్రస్ ఫ్రూట్స్, లెమన్ జ్యూస్, ఇవన్నీ న్యాచురల్గా డైట్ అనేది మెయింటైన్ చేసి హెల్దీ లైఫ్ స్టైల్ ఉంటే ఆటోమేటిక్ కంట్రోల్లోకి వస్తుంది. సో ఇప్పుడు పాత రోజుల్లో ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు రైస్, నో వన్ ఈస్ ఫాలోయింగ్ దట్ నౌ ఏ డేస్. సో ఆ హెల్దీ లైఫ్ స్టైల్ ఇంపార్టెంట్, ఒబేసిటీ కంట్రోల్ ఇంపార్టెంట్. ఫుడ్ హ్యాబిట్స్ మీరు అన్నట్టుగా జంక్ అవాయిడ్ చేయాలి. లేట్ నైట్ మీల్స్, మీరు అంటే హైదరాబాద్ ఈజ్ నోన్ ఫర్ బిర్యానీస్, మిడ్ నైట్ బిర్యానీస్. సో మిడ్ నైట్ బిర్యానీస్, మిడ్ నైట్ పాయా అని తింటుంటారు వెళ్ళి, మిడ్ నైట్ డిన్నర్స్ ఉంటాయి. వాళ్ళు ఏంటంటే ఎవరైనా తినగానే పడుకోవద్దండి, అట్లీస్ట్ 1 to 1.5 hour గ్యాప్ మినిమం. ఓకే. సో మనమైతే బెటర్ ఇఫ్ యూ కంప్లీట్ యువర్ డిన్నర్ బిఫోర్ 8. ఓకే. 10:30 వరకు పడుకుంటే లైఫ్ హెల్దీగా ఉంటుంది. లేదు ప్రొఫెషనల్గా ఉండొచ్చు, కమిట్మెంట్ వైజ్ ఉండొచ్చు, జాబ్ వైజ్ ఉండొచ్చు, సమ్టైమ్స్ అంత టైట్గా మెయింటైన్ చేయలేనప్పుడు అట్లీస్ట్ తిన్నాక పడుకోవడానికి 1 గంట మెయింటైన్ చేయాలి. డే అంతా వర్క్ చేసి వచ్చి అలసిపోయి హెవీ మీల్ తిని పడుకుంటే వెయిట్ వస్తుంది. వెయిట్ తర్వాత ఇవన్నీ 1 by 1 స్టార్ట్ అవుతాయి. బోనస్. Hi everyone, Nenu mi Vedika. Please subscribe to Volgo Health. Don't forget.